ప్రేమ, ధీరజ్ అయితే ఇంకా ఐస్ క్రీమ్ తింటూ ఇంక వాళ్ళు వెళ్తూ ఉంటే నర్మద అయితే తనలో తాను బాధపడుతూ నడుచుకుంటూ వస్తుంది. రే ధీరజ్ తను ఆ నర్మదక్క ఎందుకు అలా బాధపడుతూ వస్తుందిరా అని చెప్పని వెళ్ళి ఇంక తనతో అయితే మాట్లాడతారు. ఎందుకక్క ఇలా బాధపడుతున్నావు, కన్నీళ్ళు కూడా వచ్చినట్టున్నాయి కదా అని చెప్పనంటే అదేం లేదులే ప్రేమ అని చెప్పంటే అక్క అంటే నీ సొంత చెల్లెలు కాదనే కదా నాకు నువ్వు చెప్పట్లేదు అని చెప్పనంటే ఇంకా ప్రేమను పట్టుకొని ఇంకా తనైతే ఏడ్చేస్తుంది. ఇంకా అలా ఏడ్చిన తర్వాత ఎందుకు వదిన నువ్వు అంతగా బాధపడ్డావు అంటే నేను ఏ తప్పు చేయకపోయినా ఇంట్లో నేనే తప్పు చేశానని చెప్పనని అంటున్నారు అని ఇంక ఒక పక్క ఆఫీస్లో ఏమంటే డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారని చెప్పని ఒక పక్క సూటిపట్టి మాటలు ఇవన్నీ నాకు అవసరమా ధీరజ్, ఇన్ని మాటలు పడడం నీ అన్న చేసిన తప్పుని నేను సమర్థించినందుకు ఇప్పుడు ఇన్ని నిందలు అమ్మలాంటి అత్తయ్య కూడా నన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పనని ఇంకా నర్మదాని అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బుజ్జమ్మ అయితే ఇంక నర్మదాన్ని చూసి చూడగానే నేను అందరికీ మంచిగా నటి ప్రేమ చూపించిన దానికి వాళ్ళే నాకు వ్యతిరేకంగా మారారు. ఏ వల్లి నువ్వు వెళ్ళి కొబ్బరి నూనె తీసుకురావే, నాకు తలనొప్పిగా ఉంది అంటే అవునత్తయ్య నాకు నీకు తలనొప్పిగా ఉంటే నాకెందుకు కొబ్బరి నూనె అంటే నీకు అర్థం కాదులే వెళ్ళి తీసుకురాబో అని చెప్పనని తను తీసుకొచ్చి తన ముందే ఇంకా పెడుతూ ఉంటే అమ్మలాంటి మీకు నేను ఎందుకు మోసం చేయాలని చెప్పని అనుకుంటాను అత్తయ్య అని చెప్పని అంటూ ఉంటే ఇంకా నర్మదా బాధను చూసి అలాగే వేదవతి చూపించే కోపం చూసి ధీరజ్ని అయితే ప్రేమ రే ఏదో ఒకటి చేయరా, ఎందుకు వీళ్ళిద్దరు ఇలా ఉంటే నాకు నచ్చట్లేదురా అని చెప్పనేటప్పటికి ఇంకా నర్మదా వెళ్ళి వేదవతి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య మీకు ఏదో అమ్మ అని చెప్పని స్క్రీన్ బిస్కెట్ వేస్తుంది, మీరు ఆ బొట్లో పడబాకండి అని చెప్పనండి అని ఇంకా వల్లి అయితే మళ్ళీ తనకి చెప్తుంది. అయ్యో నాకేం క్రీమ్ బిస్కెట్లో పియాల్సిన అవసరం లేదు, నేను మంచిగా ఉంటేనే నన్ను ఇదంతా చేశారు అని చెప్పని ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉండేటప్పటికి ప్రేమ అయితే ఇంకా నర్మద అయితే తనని అడుగుతూ ఉంటుంది. ఇంకా సడన్గా కాలు పెట్టి ప్రేమ అయితే తనని తోసేసేటప్పటికి ఇంకా బుజ్జమ్మ వల్లే తనకి పడిపోయింది నర్మద అని చెప్పని ఇప్పటిదాకా అబద్ధం చేసుకున్న నర్మదానైతే అయ్యో తల్లి ఏమైంది నీకు అని చెప్పిన వెంటనే వచ్చి కాలు పట్టుకుంటే చూసావా అక్క ఇది అత్తయ్య ప్రేమ అంటే, తను అంత కోపంగా మాట్లాడుతుంది అంతే, తనలో ఏమీ ఉండదు.